మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎవరికైతే తెలంగాణలో రేషన్ కార్డు అనేది ఉంటుందో అటువంటి పేద ప్రజలందరికీ కూడా తెలంగాణ సర్కార్ ఒక భారీ గుండిస్ అనేది చెప్పడం జరిగింది. అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్, మనలో చాలామందికి రేషన్ కార్డు అనేది ఉంటుంది కదా. చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే రేషన్ కార్డు మీద బియ్యం అనేది తెచ్చుకొని వాటిని బయట హోల్సేల్గా అమ్మేస్తూ ఉన్నారు. అంటే బయట డీలర్లకు వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. ఎందుకంటే మనము రేషన్ షాప్లో తెచ్చుకున్నటువంటి బియ్యం అనేది తినటానికి పనికిరావు అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అనమాట. అలాగే ఇంకొంతమంది అయితే రేషన్ బియ్యాన్ని అసలు తీసుకోకుండా ఉంటూ ఉన్నారు. సో ఎవరైతే రేషన్ బియ్యాన్ని తీసుకోకుండా ఉంటారో అటువంటి వారి రేషన్ కార్డులు అన్నీ కూడా ప్రభుత్వం రద్దు చేస్తూ వస్తుంది. సో ఇలా ఈ మధ్య కాలంలో చాలా మంది రేషన్ కార్డులు ప్రభుత్వం రద్దు చేయడంతో తెలంగాణలోని చాలా మంది పేదవాళ్ళు చాలా ఇబ్బందులకైతే గురయ్యారు. సో మనకు రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యం కదా. ఇలాంటి రేషన్ కార్డును ప్రభుత్వం రద్దు చేస్తే చాలా మంది పేదవాళ్ళు చాలా రకాల ఇబ్బందులకైతే గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయానికి అయితే వచ్చింది. ఎవరైతే తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వారందరికీ కూడా ప్రతి నెల కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో అసలు ఈ సన్న బియ్యాన్ని ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, ఈ సన్న బియ్యాన్ని జనవరి 2025 సంక్రాంతి పండుగ రోజు నుంచి పంపిణీ చేయబోతున్నారు. సో ఎవరైతే జనవరి నెలలో బియ్యాన్ని తెచ్చుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇలా రేషన్ కార్డుపై సన్న బియ్యాన్ని కనుక పంపిణీ చేసినట్లయితే తెలంగాణలో చాలా రేషన్ కార్డులు అయితే ఉన్నాయి కదా. ఈ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా రేషన్ షాప్కు వెళ్ళి సన్న బియ్యాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది. అదే విధంగా తెచ్చుకున్నటువంటి సన్న బియ్యాన్ని ఇంట్లో వండుకొని తినడం జరుగుతుంది. సో వాటిని వేస్ట్గా పారేయడం జరగదు. ఇకపోతే ఒక కుటుంబంలో ఎంతమంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే సపోజ్ ఒక కుటుంబంలో 5 సభ్యులు కనుక ఉన్నట్లయితే 5 ఇంటూ ప్రస్తుతం 6 కేజీలు ఇస్తూ ఉన్నారు కదా, 30 కేజీల వరకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తారు. అలాగే మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఒక్కొక్కరికి 6 కేజీలు చొప్పున ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఒక కుటుంబంలో ఇచ్చి మరొక కుటుంబంలో ఇవ్వకుండా ప్రభుత్వం ఉండదు. తెలంగాణలో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ సన్న బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ సన్న బియ్యం పంపిణీ పథకాన్ని జనవరి 2025 15వ తారీఖున స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే జనవరి నెలలో బియ్యం తెచ్చుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా జనవరి 15వ తారీఖు వరకు ఆగండి. 15వ తారీఖున ఈ సన్న బియ్యం పథకాన్ని స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒకేసారి మీరు జనవరి నెలలో సన్న బియ్యాన్ని తెచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే తెలంగాణలో ఈ సన్న బియ్యాన్ని పండిస్తూ ఉంటారో అటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి 500 రూపాయల చొప్పున బోనస్ కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఇలా ఇటు చూసుకుంటే మనం రైతులకు అటు పేదవాళ్ళకు ఇద్దరికీ కూడా ఈ సన్న బియ్యం వలన చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో సన్న బియ్యం వలన ఇద్దరికీ కూడా చాలా మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం జనవరి నుంచి ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఎవరైతే జనవరి నెలలో బియ్యాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా జనవరి 15వ తారీఖు వరకు ఆగండి. 15వ తారీఖున మీరు సన్న బియ్యాన్ని తెచ్చుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.